నా ఆత్మీయ తల్లిదండ్రులకి వందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా కూడి వచ్చిన నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ 74వ కీర్తనను మనం ధ్యానించుకునేదానికి ముందు కొన్ని ప్రాథమిక విషయాలను మనం తెలుసుకున్నాం. ఆల్రెడీ మనం 73వ కీర్తన నుంచి కూడా ఈ ఆసాపు గారు రాసిన కీర్తనను మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఆసాపు అనగా సమకూర్చుట అని అర్థము అని మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ ఆసాపు లేవి గోత్రం నుండి గెర్షేము అనే కుటుంబం నుండి వచ్చినవాడు అని మనం తెలుసుకొని ఉన్నాం. అదేవిధంగా ఈ ఆసాపు యొక్క కీర్తనలు అంటే ఏ విధంగా ఉంటున్నాయంటే ఎంతో ఆవేదనతోని దుఃఖభరితంగా ఇతని యొక్క కీర్తనలు మనకు కనబడతా ఉంటాయి. అదేవిధంగా ఈ 74వ కీర్తనలో మరి ఎందుకు ఈ కీర్తన ఆసాపు గారు మరి రాయవలసి వచ్చింది అనే విషయాన్ని మనం తెలుసుకుంటే, ఇశ్రాయేలీయుల యొక్క సమాజం కానివ్వండి, లేకపోతే దేవుని యొక్క మందిరం యొక్క పరిస్థితి కానివ్వండి, ఎలాగా ఉండబోతుంది, లేకపోతే ఎలాగా జరగబోతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఈ విషయాల గురించి ఈ కీర్తనలో ఆసాపు గారు మరి మాట్లాడుతున్నాడు. మొట్టమొదటగా ఇక్కడ ఆ భాగంలో దేవుని సహాయం కొరకు ఆయన అడుగుతున్నట్లు మనం చూసాం. ఆల్రెడీ మనం గత వారం 2 వారాల నుంచి మనం దేవుని సహాయాన్ని ఏ విధంగా అడుగుతున్నట్లు మనము చూసాం. అదేవిధంగా దేవుని మందిరము కూలగొట్టబడుతుంది, దేవుని మందిరము అంతయు కూడా నాశనం కాబోతుంది. మరి అయితే అట్లాంటి పరిస్థితులలో దేవా నీవు నాకు సహాయం చేయి అనే రీతిగా ఇక్కడ ఆసాపు గారు మరి ప్రార్థన చేస్తున్నట్లు మనకు కనబడతా ఉంది. మరి ఈ 12వ వచనం నుంచి మనం 17వ వచనం వరకు మనం ధ్యానం చేసుకుందాం. దాంట్లో ఏం చెప్పబోతున్నాడు అనే విషయం గురించి మనం ఆలోచిస్తే, దేవుని యొక్క గొప్పతనాన్ని ఇక్కడ ఆసాపు చెప్తా ఉన్నాడు. 12 నుంచి 15 వచనాలు ఒకసారి నేను చదువుతా ఉంటాను, మీరు జాగ్రత్తగా ఒకసారి వినండి. పురాతన కాలము మొదలుకొని దేవుడు నాకు నా రాజై ఉన్నాడు, దేశంలో మహారక్షణ కలుగజేయవాడు ఆయనే. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి, జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టితివి, మకరము యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టితివి, అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి, బుగ్గలను నదులను పుట్టించితివి, నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంక చేసితివి. పగలు నీదే, రాత్రి నీదే, సూర్యచంద్రులను నీవే నిర్మించితివి, భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే, వేసవి కాలము చలికాలము నీవే కలుగజేస్తుంది. ఇక్కడ దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నాడు. పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు. పురాతన కాలము అనంటే ఆదియు ఆయనే, అంతము ఆయనే. మరి ఇక్కడ పురాతనము ఆయనే, ముగింపు కూడా అతనే అని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేశంలో మహారక్షణ కలగజేయువాడు ఆయనే. ఇక్కడ దేశంలో మహారక్షణ అంటే దేవుడు మనకు రక్షణ చేయువాడని తెలియజేస్తూ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. ఎందుకు అనంటే, ఒక తండ్రి వెళ్తున్నప్పుడు, తండ్రి కుమారుడు ఇద్దరు ఒక బాటలో వెళ్తున్నప్పుడు, ఒక రహదారి అంతా వెళ్తున్నప్పుడు తండ్రి చేతిని కొడుకు పట్టుకుంటూ ఉంటాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆకర్షితంగా అంటే ఏదైనా బెలూన్లను చూసి కావచ్చు, కలర్ఫుల్గా ఏదైనా వస్తువులను చూసి కావచ్చు, అప్పుడు కొడుకు తండ్రి చేతిని వదిలి ఆ బెలూన్లకు ఆకర్షితమవుతాడు. అప్పుడు తండ్రే వదలలేదు, తండ్రి చేతిని వదిలించుకొనే కొడుకు వెళ్ళాడు, ఆకర్షితమయ్యాడు. మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చాడు. తర్వాత మళ్ళీ ఇట్లనే కొద్ది దూరం పోతూ ఉంటే మళ్ళీ కొడుకు తన తండ్రి చేతిని వదిలి వెళ్ళాడు. అప్పుడు ఏమైంది, దారి వెంట వెళ్తున్నాడు కాబట్టి ఏ కుక్కో అదో ఇదో వచ్చి కరిచింది. అప్పుడు మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి నన్ను ఎందుకు నువ్వు వదిలిపెట్టావా అని తండ్రినే అడుగుతున్నాడు. ఇక్కడ అదే అప్పుడు తండ్రి వదలలేదు. నీకు నీవే అంటే ఆ పాపపు విషయం కావచ్చు, ఇంకా దేని విషయంలోనైనా మనం ఏ విషయం ఆలోచించాలని అంటే చెడుకు ఆకర్షితమవుతున్నాము, మనం తండ్రికి దూరం ఏ విధంగా అవుతున్నాం అనేది ఇక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే తండ్రి
మహారక్షణ కలగజేయవాడు ఆయనే. కానీ మనం దాన్ని వదిలిపెట్టి మనం చెడుకు పాపానికి మనము వెళ్ళిపోతున్నాం. అంటే తండ్రే చేయి విడవట్లేదు, మనమే కావాలని పట్టుకుంటున్నాం, మనమే కావాలని విడిచిపెడుతున్నాం. కాబట్టి మనము ఎప్పుడు తండ్రి చేతిని పట్టుకొని తండ్రి మీదనే ఆధారపడితే మనకు గొప్పగా రక్షణ కలుగుతుంది అనేది ఇక్కడ యొక్క ఉద్దేశం. అదేవిధంగా నీ బలము చేత సముద్రములను పాయలుగా చేసితివి, జలములలో భుజంగముల శిరస్సులను నువ్వు పగలగొట్టితివి, మకరం యొక్క శిరస్సును నువ్వు ముక్కలుగా కొట్టితివి. ఇక్కడ ఆయన బలము చేత సముద్రాన్ని పాయలుగా చేసిన శక్తి దేవునికి మాత్రమే ఉంది. ఎందుకంటే దేవుడు మహాబలవంతుడు, సర్వశక్తిమంతుడు, సమస్తమును తన మాట ద్వారా తన చేతితో నిర్మించిన వాడు అని ఇక్కడ మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే జలములలో భుజంగముల శిరస్సులను నువ్వు పగలగొట్టితివి, మకరము యొక్క శిరస్సును నువ్వు ముక్కలుగా కొట్టితివి. అంటే సముద్రములో అవి బలమైన జంతువులు, వాటి యొక్క శిరస్సులను పగలగొట్టే శక్తి దేవునికి మాత్రమే ఉంది అనేది ఇక్కడ ఈ మాట యొక్క సారాంశం. అరణ్యవాసులకు దాన్ని ఆహారం, బుగ్గలను నదులను పుట్టించితివి, నిత్యము ప్రవహించు నదులను నువ్వు ఇంకా చేస్తివి. ఇక్కడ బుగ్గలు నదులను పుట్టించితివి అంటే ఊట ఎవరి కోసం మనకి ఎంతైతే అవసరం ఉందో, దేవునికి ఏది అంటే మనకి ఏది అవసరమో దేవునికి తెలుసు, సమస్తము ఆయనకు తెలుసు, ఎవరికి ఏది కావాలో దేవునికి తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో కూడా దేవునికి తెలుసు. కాబట్టి దేవునికి కనుక మనము విధేయులై బతికితే, విధేయులుగా మనం ఉంటే మనకు అన్నీ సహాయం చేస్తారనేది ఇక్కడ యొక్క ఉద్దేశము. పగలు నీదే, రాత్రి నీదే, సూర్యచంద్రులను నీవే నిర్మించితివి, భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే. అదేవిధంగా వేసవి కాలము, చలికాలము నీవే కలగజేసితివి. ఈ పగలు నీదే, రాత్రి నీదే, సూర్యచంద్రులను కూడా నీవే నిర్మించిన వాడవు, భూమికి సరిహద్దులను నియమించిన వాడవు కూడా నీవే. అంటే సమస్తాన్ని, సర్వాన్ని, ఇవన్నింటినీ సృష్టించింది నీవే దేవా అని ఇక్కడ దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాడు. మరి మనం ప్రార్థన చేసిన ప్రతిసారి మరి ఈ మాటలు మనం ఏమని చెప్పాలి అని అంటే, నీవే రక్షకుడవు అని మనం పలకాలి. నీవే సముద్రమును పాయలుగా చేసిన దేవుడవు, నీవే మాకు శిరస్సుగా ఉన్నావు దేవా. ఈ విధంగా మనం ప్రభువును గణపరుస్తూ ఉండాలి. ఈరోజు ఇలా మనము బ్రతికి ఉన్నాము అని అంటే కారణము ఆయన ప్రేమ మన మీద ఉంది కాబట్టే మనం ఈరోజు బ్రతికి ఉన్నాము. మరి ఆసాపులాగా మరి మనం కూడా దేవుణ్ణి ఇదే విధంగా గణపరిచేవారిగా ఉండాలి. దేవుని యందు మనం విధేయత కలిగి ఉంటే దేవుని సాయం మనకు ఖచ్చితంగా అందుతుంది. దేవుని యందు విధేయత కలిగి జీవించే భాగ్యము మన సంఘస్థులందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ మాటలను మన హృదయంలో ఫలింపచేయునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.